హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అపార్ట్మెంట్ లో వర్క్స్ జరుగుతున్నాయని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఫుల్ పెయింటింగ్ హడావిడి నడుస్తుంది. ఈ వాల్ కంతా అయితే మంచిగా ఇట్లాగా రఫ్ చేసేసి మొత్తం మంచిగా నీట్ గా పెయింట్ అది వేశారు. ఇంకా పెయింట్ కంప్లీట్ అవ్వలేదులేండి. ప్రస్తుతానికైతే బయట కాంపౌండ్ వాల్ ఇదంతా చేస్తున్నారు, టెర్రస్ పైన ఏదో చేస్తున్నారు. అంటే చాలా మంది టీం ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ ఒకటి ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఎక్కువ డిస్కంఫర్ట్ అవ్వకుండా రెసిడెంట్స్ కి మంచిగా ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ముందు కొంచెం అన్నిటిని ఇట్లా రఫ్ గా ఉన్నదాన్ని అంతా ఏదో చేయడము, ఎక్కడెక్కడైతే బ్రేకేజ్ ఉంటాయో అవన్నీ ఫిల్ చేయడము, సిమెంట్ పెట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. అందుకే ఇక్కడ కొంచెం మీకు కలర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదా. కింది పాట అంతా అక్కడంతా బ్రేక్ చేసి మళ్ళీ అంతా ఫిల్ చేశారనమాట. దానిపైన మళ్ళీ ఇప్పుడు పుట్టి పెట్టి ఆ తర్వాత పెయింట్ వేస్తారు. అప్పుడు పెయింట్ వేసిన తర్వాత ఈ మరకలన్నీ కూడా ఇంకా కనిపించవు అనమాట. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. మనం ఇంటి లోపల వేయించుకుంటేనే చాలా టైం పడుతుంది. అపార్ట్మెంట్ మొత్తం అంటే ఒక 3 months ప్రాజెక్ట్ అనమాట ఇది. అఫ్ కోర్స్ అందరూ డబ్బులు వేసుకొని చేయించుకుంటున్న పని. సో కొంచెం కొద్ది రోజుల వరకు కారిడార్ అంతా ఇలా దుమ్ముగానే ఉంటుంది అని అయితే చెప్పారు. సో చూద్దాంలేండి, మన అపార్ట్మెంట్ అంతా మంచిగా మళ్ళీ కొత్త దానిలా అవుద్ది అని అంటే కొద్ది రోజులు ఈ డిస్కంఫర్ట్ అయితే భరించాలి. బట్ దుమ్ము మాత్రం మామూలుగా రావట్లేదండి. ఎంత తుడిచినా మళ్ళీ వస్తూనే ఉందన్నమాట. మొత్తం దుమ్ము అవుతూనే ఉంది. సో ఇక్కడ విండోస్ కానివ్వండి, లేకపోతే డోర్ కానివ్వండి, ఇక్కడ అంతా చేశారు కాబట్టి అట్లా అంతా దుమ్ము అవుతూ ఉందన్నమాట. ఇలా బయట పనులు అవుతున్నప్పుడే ఇంట్లో కూడా ఏమన్నా రిపేర్స్ లాంటివి ఏమన్నా ఉన్నా చేయించుకోవడం బెటర్ అని అంటున్నారన్నమాట మా వారు. సో కొన్ని డోర్ పనులు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల బాత్రూమ్ డోర్స్ దగ్గర కొంచెం చిప్ ఆఫ్ అయిపోయి ఉండడం, ఇట్లాంటి పనులు కూడా చేయించుకుందామా అని ఆలోచిస్తున్నాం అనమాట. సో దట్ ఇంటి లోపల బయట అంతా కూడా కొత్తగా అయిపోతుంది కదా అని చాలా పనులే ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి అని చెప్పి. బయట అయితే ఎంత ఎండగా ఉందంటే ఇంకా అంటే ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టుగానే ఉంది. అంటే మరీ టూ మచ్ ఎండ కాదు కానీ ఎండగా అయితే ఉంటుంది. సో కాటన్ డ్రెస్ కన్నా మించి మీకు ఏముంటుంది చెప్పండి. ఇది మొన్న అమెజాన్ లో తీసుకున్నాను కదా, మా వారికి బాగా నచ్చింది అన్నమాట. ఇట్లాంటి కాటన్ డ్రెస్సెస్ ఏంటంటే చూడడానికి కూడా కాస్త డీసెంట్ గా ఉంటాయి. సో ఇట్లాంటివి మా వారికి కొంచెం నచ్చుతుంటాయి అనమాట. నేను కాస్త తక్కువే వేస్తాను ఇలాంటివి, బట్ ఈ మధ్య కొంచెం ఈ చున్నీ డ్రెస్లు అయ్యి నచ్చి వేసుకుంటున్నాను. అండ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే స్కిన్ లో వచ్చే మార్పులు, ఎస్పెషల్లీ నాకు ఒక 2 years బ్యాక్ అనుకుంటా సమ్మర్ లో వివత్సమైన పింపుల్స్ వచ్చినాయి అనమాట. అంటే మ్యాంగోస్ బాగా తినడం వల్ల అలా పింపుల్స్ వచ్చినప్పుడు వాటి తాలూకు మార్క్స్ ఉండిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ బ్లెమిషెస్ కానివ్వండి, ఆ యాక్నే మార్క్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇవన్నీ బాగా ఉండిపోతూ ఉంటాయి. సో అట్లాగా ఆయిలీ స్కిన్ ఎస్పెషల్లీ అనుకునే వాళ్ళు ఈ సమ్మర్ లో, అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు సమ్మర్ లో మళ్ళీ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు మంచిగా ట్రై చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే నియాసినమైడ్. సో ఈ నియాసినమైడ్ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇది ఇట్లాంటి బ్లెమిషెస్ ని కానీ యాక్నే వల్ల వచ్చిన మార్క్స్ ని తగ్గించడానికి, ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. చాలా వాటిల్లో మనకి ఇది కాంబినేషన్ లో దొరుకుతూ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉండి పింపుల్స్ వచ్చి తగ్గి వాటి తాలూకు మచ్చలు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నది యూజ్ చేయడం బెటర్. ఒకవేళ మీకు కన్నా అలా ఉండి మీరు ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ 10% నియాసినమైడ్ ఫేస్ సీరం ఫ్రమ్ ది డర్మాకో అండి. సో దీంట్లో ఏంటంటే మనకి నియాసినమైడ్ 10% ఉంటుంది. ఇది ఇలా ఒక గ్లాస్ బాటిల్లో వస్తుంది. ఒక డ్రాప్లర్ కూడా ఉంటుంది అనమాట. ఈ డ్రాప్లర్ తోటి మంచిగా ఇలాగా ఇనఫ్ క్వాంటిటీ తీసుకొని మన స్కిన్ పైన ఇలా అప్లై చేసుకోవడమే. ఇది చూసారా, ఇలా అప్లై చేయంగానే మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట వెంటనే. చాలా లైట్ ఫార్ములాతో ఉంటుంది. అసలు మీకు ఇట్లా స్టిక్కీనెస్ కానీ అలా అస్సలు అనిపించదు. త్వరగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట స్కిన్ లోకి. ఇలా రాయంగానే అలా బ్లెండ్ అయిపోతుంది. ఇది మనం ఏమి పెట్టామా అన్నట్టుగా కూడా ఉండదు. నియాసినమైడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B3 అనమాట. ఇది మన స్కిన్ లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోయి స్కిన్ ని ఈవెన్ టోన్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. మన బ్లెమిషెస్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ని తగ్గించి మంచిగా ఈవెన్ టోన్ వచ్చి మంచి సాఫ్ట్ టెక్స్చర్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక కంటిన్యూస్ గా 3 to 4 weeks వాడిన తర్వాత స్కిన్ లో చేంజెస్ చూడొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది అంత ఎఫెక్టివ్ అండ్ సేఫ్ కూడాను, ఎందుకంటే ఇది డెర్మటాలజిస్ట్ లో డిజైన్ చేసింది అనమాట. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి, మీరు మంచిగా ఆయిలీ స్కిన్, బాగా ఈ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి, స్కిన్ అన్ఈవెన్ ఉంది అలా అని అనుకుంటే టోన్ ఈవెన్ చేసుకోవడానికి, బ్లెమిషెస్ తగ్గించుకోవడానికి హ్యాపీగా ఈ
10% నియాసినమైడ్ ఫేస్ సీరమ్ ని ట్రై చేయొచ్చు. ట్రై చేయాలి అనుకుంటే ఇది మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేస్తున్నట్లయితే సంధ్య 2025 అని నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి. అండ్ మీరు డర్మాకో నుంచి ఆర్డర్ చేసిన ప్రతిసారి మీరు ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తున్నట్లే. భూమి ఫౌండేషన్ ద్వారా వీళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పటి వరకు 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు. సో మీరు ఆర్డర్ చేస్తుంటే ఒక చైల్డ్ చదువుకోవడానికి కూడా హెల్ప్ చేస్తున్నట్లే. సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మీరు హ్యాపీగా అక్కడి నుంచి పర్చేస్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా రెడీ అయిపోయాం కాబట్టి అండ్ ఇలాంటి యాక్టివ్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు మన ఫేస్ పైన సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ సన్సెట్ అయితేనే సన్ స్క్రీన్ అవసరం లేదు. బిఫోర్ సన్సెట్ ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోదాం. హలో గైస్, రైట్ నౌ రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాము. ఊరు వెళ్ళే ముందు ఏంటంటే ఊరు వెళ్తున్నాం కదా అని అన్ని కొన్ని సామాన్లు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఊరు నుంచి రాగానే ఏమో అన్నీ అయిపోయినాయి, ఇది లేదు అది లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. లిటరల్లీ అలాగే ఉందన్నమాట. సో అందుకని అన్నీ ఒకేసారి తెచ్చేసుకుందాం అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. జనరల్గా ఊరు వెళ్తున్నాము అనేటప్పుడు ఏవి త్వరగా కొనేసి ఇంట్లో స్టోర్ చేయాలనుకోము. ఊరి నుంచి వచ్చాక చూసుకుందాం. ఎప్పుడైతే మనం ఊరు వెళ్తున్నాం కదా అని పోస్ట్పోన్ చేస్తుంటాం కదా. లిటరల్లీ అదే చేశాను నేను వెళ్ళే ముందు. అందుకని ఇప్పుడు చాలా మటుకు రెగ్యులర్ మన గ్రాసరీ స్టఫ్ అంతా కూడా చాలా మటుకు కావాల్సినవి ఉన్నాయి. ఒకటి రెండు అంటే ఇక్కడ నుంచి తెచ్చేసుకుంటున్నాను చిన్న షాప్ నుంచి, కానీ ఎక్కువ కావాలి కాబట్టి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్దామని వెళ్తున్నాం. మీలో ఎంతమంది ఇలా చేస్తారు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఊరు వెళ్తున్నాం అన్న జోష్లో ఎక్కువ కొని ఇంట్లో స్టోర్ చెయ్యం. ఊరి నుంచి వచ్చాక ఒకేసారి అన్నీ పోలవమని ఇన్ని కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు సో ఇప్పుడు ఎన్ని వేల బిల్లు అవుతుందో తెలియదు, ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి వేల బిల్లు అయితే కామన్ కదా. లెట్స్ సీ. అండ్ ఈ డ్రెస్ ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. మంచి కాటన్ కదా, కంఫర్టబుల్ గా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది 999 పడిందండి. కాస్ట్ అయితే అమెజాన్ లో ఉంది. ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. రోజు ఆఫీస్కి కాలేజీలకి వేసుకెళ్లే వాళ్ళకి కంఫర్టబుల్, డిగ్నిఫైడ్ అండ్ చాలా చాలా కూల్ గా కూడా కనిపిస్తారు. కట్ చేస్తే ఇంకా మేము వచ్చేసాం డీమార్ట్ కండి. అండ్ జనాలు అయితే ఎంత రష్గా ఉన్నారో, ఫుల్ రష్గా ఉన్నారు. అండ్ డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి అయితే నేను ఈ మిక్స్డ్ దాల్, మిక్స్డ్ పీస్ ఈ ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. మిక్స్డ్ దాల్తో పప్పు చేసుకున్న, ఆకుకూర వేసుకుని చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ విషయంలో అయితే అసలు మీరు డౌటే పడక్కర్లేదు, నేను ప్రతిసారి కొనుక్కుంటున్నాను. ఇంకా మిక్స్డ్ పీస్ కూడా పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ కావాలి కాబట్టి అవి కూడా నానేస్తూ ఉంటాను. అందుకని అవి మనమైనా విడిగా కొనుక్కొని కలుపుకోవచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ మిక్స్ చేసి రెడీగా ఉంటాయి కదా అని చెప్పేసి అవి మాత్రం కేజీ ప్యాకెట్లు అలా తీసేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ జనాలు చూసారు కదా ఫుల్గా ఉన్నారు. ఇంకా నేను అన్ని చెప్పులు అవి ఇవి చూస్తున్నాను అనమాట. ముందు గ్రాసరీ అన్ని చూసి మా ఆయన ఆల్రెడీ లుక్ ఇస్తున్నారు, ఎంత చేస్తావు బిల్లు అని అనుకుంటే, ఎందుకంటే యూ ఆల్ నో డీమార్ట్కి వెళ్తే ఎలా అవుతుంది ఏంటి అని. బట్ ఈసారి మాత్రం చాలా ఏవైతే కావాలో అవి మాత్రమే గ్రాసరీసే తీసుకున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఫుల్ రష్, మొత్తం బైకులు కానీ జనాలు కానీ అంతా ఉన్నారు. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా చేసే ఇంకో పని ఏంటంటే అక్కడ పాప్కార్న్ కొనుక్కోవడం. ఫ్యామిలీ ప్యాక్ పాప్కార్న్ 35 రూపీస్కే ఉంటుంది కదా, అవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా వెయిట్ చేసి మరి ఇదిగోండి ఒక 2 ఫ్యామిలీ ప్యాక్లు అయితే తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇంటికి వెళ్ళాక బిల్ చూపిస్తానులేండి. ఈసారి ఎంత బడ్జెట్ షాపింగ్ చేశానంటే మొత్తం అంతా కలిపి బిల్లు 2600 అయింది. అండ్ అన్నీ కూడా మోస్ట్లీ గ్రోసరీస్ సంబంధించే తీసుకొచ్చాను, వేరే ఏమీ తీసుకురాలేదనమాట. అంటే ఏమి వేరే బట్టలో చెప్పులనో లేకపోతే ఇంకేదో ఏది తీసుకురాలేదు. ఓన్లీ అవసరమైన గ్రోసరీ ఐటమ్స్ మాత్రమే తీసుకొని వచ్చాను. సో దానికే 2600 అయ్యింది. సో ఈ మంత్కి గాను సూపర్ మార్కెట్కి వెళ్ళినా, అందులోనూ డీమార్ట్కి వెళ్ళినా సరే చాలా ఆచితూచి పర్చేస్ చేసి వచ్చాయి ఈసారి. జనరల్గా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి అవి ఇవి ఏవో ఎక్స్ట్రావి కొనేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనకి ఏవైతే కావాలో ఆ సెక్షన్కి వెళ్ళి అక్కడి నుంచే తీసుకొని వస్తే మనకు కావాల్సినవి మాత్రమే కొనుక్కుంటాం కదా. ఈసారి అదే కొంచెం ఫాలో అయ్యాను అనమాట. మిగతా ఏవి కూడా కనీసం చూడొద్దు అన్నట్టుగా అనుకున్నాను. జనరల్గా అక్కడ పెట్టే జంక్ కానీ ఏవైనా వాటిపైన ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. అవి నేను అసలు ఎప్పుడూ కొనను, ఇంట్లో కొనే తీసుకుని రాను. సో చూడడం కూడా మానేసాను అనమాట. వేరే ఏ ఆఫర్లు ఉన్నా ఏమి చూడడం మానేసి ఓన్లీ నాకు గ్రాసరీస్ ఏవైతే కావాలో అవి మాత్రమే తీసుకొని వచ్చేసా.
వచ్చేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి రాగానే ఇంకా చపాతీ పిండి మిక్స్ చేస్తున్నానండి. ఈ మధ్య చపాతీ పిండి నేను మిల్లులో పట్టించలేదన్నమాట. సో కొంచెం టైం కూడా పట్టేలా ఉంది అని చెప్పి మామూలుగా ఆశీర్వాద్ పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా 5 kgs అది మాత్రం తీసుకొచ్చేసాను. సో దట్ ఇప్పటి వరకు అయితే ఫర్ టైం బీయింగ్ అది వాడద్దాము అన్నట్టుగా. ఎందుకంటే మేము రోజు చపాతీలు తింటాం కాబట్టి గోధుమ పిండి ఎక్కువే కన్స్యూమ్ చేస్తాము. కాకపోతే నేనే మిల్లులో పట్టించుకుంటాను అనమాట అన్ని కలిపి. సో ఈసారి పట్టించేటప్పుడు మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తానులేండి. ప్రస్తుతానికి అయితే రెడీమేడ్ ఆటా వాడేస్తున్నాను. సో స్టాండ్ మిక్సర్ ఒకటి తీసుకున్నా కదా, సో స్టాండ్ మిక్సర్ లోనే కలిపేస్తున్నా చపాతీ పిండి. దానిలో చాలా త్వరగా అయిపోద్ది అనమాట, క్విక్ గా. కాకపోతే వాటర్ ఎంత పోయాలి అన్నది మాత్రం చూసుకొని పోసుకోవాలి. ఒక్కొక్కసారి బాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది. సో స్టాండ్ మిక్సర్ అయితే నేను బీభత్సంగా వాడేస్తున్నాను ఎవ్రీడే. ఒక 10-15 నిమిషాలు పిండి మంచిగా నానిన తర్వాత ఇంకా చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. జనరల్ గా పుల్కాలే చేస్తా ఎవ్రీడే. బట్ ఈ మధ్య పిల్లలు చపాతీలు అడుగుతున్నారు అనమాట. చపాతీ అంటే ఇట్లాగా ఫోల్డ్ చేసి చేస్తాం కదండి, మధ్యలో నెయ్యి రాసి దాన్ని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీ లాగా ప్రెస్ చేసి పానం మీద కాలుస్తాం కదా, అవి చేస్తున్నాను అనమాట. మొన్న రోజు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకున్నా అంటే మమ్మీ అలా చేస్తావా అని అడిగాడు. ఆ రోజు చేస్తే చాలా ఇష్టంగా తిన్నారు, ఇద్దరికి బాగా నచ్చినాయి. సో ఈ రోజు కూడా అదే చేస్తున్నాను అని వచ్చి చూసుకుని వెళ్ళాడు అనమాట. అమ్మ మడత పెట్టి చేస్తున్నావా అని అడుగుతున్నాడు. అదే చేస్తున్నానా అంటే చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. మళ్ళీ వాడికి డౌట్, ఇది ఏమన్నా ఎక్కువ పనా మమ్మీ, చాలా టైం పడుతుందా, పర్వాలేదా, చేస్తావా అని అట్లా మొహమాట పడుతూ అడుగుతుంటాడు అనమాట. అంటే నాకు పని ఎక్కువ అవ్వకూడదు అని వాడి ఫీలింగ్ అనమాట. వాడి ప్రేమ చూపించే విధానం అదే కదా. పిల్లలు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పేదానికన్నా మనం చేసే పని వాళ్ళు నోటీస్ చేయడము, దానికి వాళ్ళు ఆలోచించి ఇలా మాట్లాడము, ఇవి ఒక విధంగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అని అనిపిస్తుంది. నేను అలసిపోకూడదు అని నా బిడ్డ ఆలోచించి మమ్మీ నీకు కష్టం కాకపోతే చెయ్యి, లేకపోతే పుల్కాలే చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. లేదు నాన్న నేను చేస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళు అడిగినందుకన్నా మనకి 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది కదా. లేదు నా కొడుకు ఎలా అయినా చేయాల్సిందే, ఎంత అలసిపోయినా చేయాల్సిందే అని ఆ బలంతో ఆ ఎనర్జీతో చేస్తుంటాం కదా. అలాగా అందరి కోసం ఇక్కడ చపాతీలు చేస్తున్నాను అనమాట. మడత పెట్టి చేసినప్పుడు ఏంటంటే మనం స్టవ్ పైన కాల్చక్కర్లే ఏం లేదు, మంచిగా నెయ్యి వేసి పెనం మీద కాలిస్తే పూరిలాగా పొంగుతాయి, చాలా బాగుంటాయి. అండ్ కొంచెం ఒకలాంటి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మక్క వాళ్ళ ఇంటికి, రాణత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే చపాతీలు చేసేవారు అనమాట, మడత పెట్టి. చాలా టేస్టీగా ఉండేవి. కాకపోతే అప్పుడు ఎవరైతే వారాలు చేస్తున్నారో, అంటే మా అమ్మక్క వాళ్ళు గురువారాలు శనివారాలు రాత్రిపూట అన్నం తినము అట్లా ఉండేదన్నమాట. వారాలు చేయడాలు, ఏకాదశి రోజు అన్నం తినకపోవడాలు ఇలా ఉండేది కదా. అప్పుడు మాత్రమే చపాతీలు చేసేవారు. మాకు కూడా చేస్తే బాగుండు అని అనుకునే వాళ్ళం కానీ అడిగేవాళ్ళం కాదు. అంతమందికి చపాతీలు చేయాలంటే కష్టం కదా. మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మేము రోజు అన్నాలే తినేవాళ్ళం. సో ఈ చపాతీలు చూడంగానే ఈ మధ్య నాకు ఆ చిన్నప్పటి సీన్లు అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తింటుంటే ఇదేదో కొంచెం కష్టమే. నాకు పుల్కాలు నాకు ఆల్రెడీ బాగా వచ్చు కాబట్టి ఫటాఫట్ చేసేస్తా. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతోంది. బట్ స్టిల్ పిల్లలకి ఇష్టంగా ఉంది కదా, సరే వీలైనప్పుడల్లా అన్నా చేస్తూ ఉందాము అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా అన్ని చేసేసి మొత్తం అన్ని క్లీన్ చేసేసుకొని, ఇవి మొత్తం నెయ్యితోనే చేస్తాం కదా, మడత పెట్టి కూడా నెయ్యి వేసే అండ్ కాల్చేది కూడా అంత నెయ్యితోనే కాబట్టి ఓకే హెల్దీయే కదా అని చెప్పి అన్ని చపాతీలు అందరికీ ఇంకా చపాతీలే చేస్తున్నా. మావయ్య గారు కూడా చపాతీనే ఇష్టంగా తింటున్నారు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకు అన్నీ చేసుకొని ఇక కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసేసుకుని వెళ్తే అమ్మయ్య అక్కడతో మన డిన్నర్ పనులు అయినట్టు అనమాట. ఇంకా అక్కడతో వంట పని మాత్రమే అయ్యిందండి. ఇంకా కిచెన్ లో పనులు ఉంటాయి, ఎందుకంటే అన్ని సామాన్లు తెచ్చాం కదా. ఆ సామాన్లు అన్నిటినీ మళ్ళీ షెల్ఫ్ల్లో వేసుకొని డబ్బాల్లో పోసుకొని అన్ని సర్దుకోవడాలు, ఈ పనులన్నీ చేసుకోవాలి. ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. అవన్నీ మోస్ట్లీ వాళ్ళకు ఏవైతే తెలుసో అవన్నీ ఇవి ఆ డబ్బాలో వేసే, ఇది ఈ షెల్ఫ్ లో పెట్టే అంటే వాళ్ళు చేస్తారనమాట కొంచెం. సో అలాగా అవన్నీ చేసుకొని ఇంకా నాతో పాటు నిద్రలో వేసి నాతో పాటు పడుకునేది నా ల్యాప్టాపే కదండి. ఇంకా దాన్ని కూడా కిచెన్ లోకి తీసుకెళ్లి దాన్ని షట్ డౌన్ చేసి నేను కూడా నా వర్క్ అంతా షట్ డౌన్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇంకా హ్యాపీగా పడుకోవడమే. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.